నెల్లూరు జెడ్పీలో నోట్ ఫైల్ లేకుండా ఇష్టానుసారంగా బదిలీ చేశారంటూ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సంచలన ఆరోపణలు చేశారు. బదిలీల పర్వంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జెడ్పీ నిబంధనల ప్రకారం ప్రస్తుత బదిలీలకు చట్టబద్ధత లేదన్న ఆమె జెడ్పీ బదిలీల్లో అక్రమాలపై మంత్రి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎంపీడీఓల నోట్ ఫైల్ మార్టున అక్రమాలు జరిగాయని మండిపడ్డారు చైర్పర్సన్ ఆనం అరుణమ్మ. రాష్ట్ర ప్రభుత్వం వారు 17/8/24 నాడు జీవో నెంబర్ 75 ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ బదిలీలను 22/9/24 లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఇఓ ముందు ఉన్న సిఇఓ డిప్యూటీ సిఇఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. కార్యాలయం అందరి పరిపాలనా అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ విషయం అడగగా మాకు ఫైల్ ఈరోజు పంపిస్తాం, రేపు పంపిస్తాము, 22వ తేదీ వరకు మాకు ఉంది. కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు. 2వ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ వాళ్ళు ప్రపంచ